హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్టోర్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా నేను మీకు ఈ బోట్ రాకర్స్ 335 విత్ స్మార్ట్ బడ్స్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అలాగే దీనికి సంబంధించి క్విక్ రివ్యూని అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అయితే ఫస్ట్ చూడండి, తర్వాత దీనికి సంబంధించి రివ్యూ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇది 2 వేరియంట్స్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. సో లాంచ్ చేసినప్పుడు అయితే ఇది ఒకే వేరియంట్తో లాంచ్ చేశారు. అది నార్మల్ వేరియంట్, మాన్యువల్ వేరియంట్ అనమాట. అంటే ఈ పవర్ బటన్ ఏదైతే ఉంది ఇది లాంగ్ ప్రెస్ చేస్తేనే మనకి ఇదైతే ఆన్ అవడం జరుగుతుంది, అలాగే లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఆఫ్ అవడం జరుగుతుంది. బట్ తర్వాత 3 వీక్స్ బ్యాక్ అలా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది స్మార్ట్ బడ్స్ వేరియంట్ అనమాట. ఇక్కడ ఏదైతే మ్యాగ్నెటిక్ బడ్స్ ఉన్నాయో దీన్ని మనం ఇలా ఓపెన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా, అలాగే క్లోజ్ చేస్తే ఇదైతే మళ్ళీ ఆఫ్ అవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ అనమాట. సో ఇది స్మార్ట్ బడ్స్ వేరియంట్ అనమాట నేను తీసుకున్నది అయితే. సో మాన్యువల్ అయితే నేను అన్బాక్సింగ్ చేయకపోతున్నాను, చాలా రోజులు అయితే అయిందో వచ్చి. సో ఇదైతే రీసెంట్గా వచ్చింది కాబట్టి అన్బాక్సింగ్ చేస్తున్నాను. నాకు ఇది డెలివరీ అయ్యి 15 డేస్ అయితే అవుతుంది. అప్పటి నుంచి దీని అయితే నేను యూజ్ చేస్తున్నాను. బట్ ఈ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయితే అయింది. బట్ ఎనీవే ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేస్తే మనకు రివ్యూలో కూడా కొన్ని పాయింట్స్ అయితే కవర్ అవుతాయి కదా. సో అందుకని ఈ వీడియోలో అయితే కంప్లీట్ రివ్యూ కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది బోట్ రాకర్స్ 335 అయితే. ఇది స్మార్ట్ బడ్స్ వేరియంట్ అనమాట. సో మాన్యువల్ కూడా ఉంది, మీకు కావాలంటే మాన్యువల్ తీసుకోవచ్చు, లేదంటే స్మార్ట్ బడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే స్మార్ట్ బడ్స్ వేరియంట్ నేను ఆర్డర్ చేసింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ కీ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. దాని తర్వాత దీనికి సంబంధించి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మీకు అడ్వాన్స్డ్ బ్లూటూత్ వెర్షన్ 5 చిప్సెట్తో వస్తుంది, అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది, అలాగే సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది. అంటే మీరు పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, ఒక 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. అలాగే IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్తో వస్తుంది, లో పవర్ కన్జంప్షన్ చిప్సెట్తో వస్తుంది, అలాగే 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ ప్లే టైం అయితే వస్తుంది, అలాగే 1 అవర్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. అలాగే ఈ నెక్ బ్యాండ్ హౌసింగ్ బోర్డ్ వచ్చేసరికి మీకు మెటల్ బాడీతో వస్తుంది, అలాగే హై గ్రేడ్ సిలికాన్ నెక్ బ్యాండ్తో వస్తుంది, అలాగే 10mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తుంది, ఎన్హాన్స్డ్ బేస్, అలాగే డ్యూయల్ పేరింగ్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అలాగే 30 అవర్స్ నాన్ స్టాప్ ప్లేబ్యాక్ వస్తుందని అయితే చెప్తున్నారు. బట్ ఎంతవరకు వస్తుందో మీకు రివ్యూలో నేనైతే అప్డేట్ చేస్తాను. అలాగే మెటాలిక్ మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్తో వస్తుంది. సో ఇవి దీనికి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. సో ఫ్రెండ్స్, ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇక్కడ నెక్ బ్యాండ్ అలాగే ఒక కవర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కవర్లో వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అలాగే ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో చూడొచ్చు, USB to Type C ఛార్జింగ్ కేబుల్ అన్నమాట ఇది. సో కావాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు మీరు, లేదంటే మీ మొబైల్ ఛార్జర్ని కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు ఛార్జ్ చేయడానికి. అలాగే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి లార్జ్ అండ్ స్మాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీడియం ఇయర్ టిప్స్ వచ్చేసరికి దీనికైతే పెట్టేసి పంపిస్తారు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ బోర్డుకి సంబంధించిన ఒక కార్డు, అలాగే యూజర్ మాన్యువల్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ వర్క్ అంతా ఉంది. సో అలాగే దీనికి సంబంధించిన వారంటీ కార్డ్ అయితే ఉంది, 1 year వారంటీ అయితే ఉంటుంది ఇది. సో దీనికి సంబంధించి మీకు ఫ్యూచర్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాత్రం మీరైతే వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇవి దీనికి సంబంధించిన కంటెంట్స్ అయితే. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, నెక్ బ్యాండ్ ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంక ఈ నెక్ బ్యాండ్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ వీళ్ళు హై గ్రేడ్ సిలికాన్ అయితే యూస్ చేశారు. సో ఈ నెక్ బ్యాండ్కి సో చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే ఈ హౌసింగ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు మెటల్ బాడీతో వస్తున్నాయి, ఈ రెండు కూడా. అలాగే ఈ ఇయర్ బడ్స్ కూడా మెటల్ బాడీతో అయితే వస్తున్నాయి. అలాగే ఎక్స్ట్రాగా ఈ ఇయర్ హుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి కావాలంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు, కావాలంటే ఉంచుకోవచ్చు. అంటే ఇవి ఉండాలి, ఎందుకంటే చెవుకి మనకి ఫిట్ అవ్వాలంటే ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవైతే తీయకండి, ఇన్ కేసు మీకు అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు. సో ఇవి మెటల్ బాడీతో వస్తున్నాయి. అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్తో అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. ఈ పవర్ బటన్ మీరు సింగిల్ ప్రెస్ చేశారనుకోండి, కాల్స్ని కట్ చేయడానికి లేదంటే ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఈ మాన్యువల్ వేరియంట్ ఉంటుంది కదా ఇందులో, ఆ మాన్యువల్ వేరియంట్ వచ్చేసరికి మీకు దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవ్వడం జరుగుతుంది. అదే ఈ స్మార్ట్ బడ్స్ వేరియంట్ వచ్చినట్టయితే కనుక మీరు ఇది ఎలా ఓపెన్ చేస్తే చాలా ఇదైతే ఆన్ అవుతుంది. చూడవచ్చు, ఇక్కడైతే లైట్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే క్లోజ్ చేస్తే చూడవచ్చు, ఇక్కడైతే రెడ్ లైట్ పెరుగుతుంది, ఆఫ్ అయిపోతుంది. సో ఆన్ ఆఫ్ ఈజీగా అవుతుంది. సో దీంతోనే
సో ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి ఇంకా చెప్పాను కదా USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 అవర్లో మీకు ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అలాగే ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ యూస్ చేసి మీరైతే వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్స్ మీరు ఇలా లాంగ్ ప్రెస్ చేశారనుకోండి ఫార్వర్డ్ అవుతుంది ప్లస్ బటన్ మీద. అలాగే మైనస్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి బ్యాక్వర్డ్గా అయితే వెళ్తుంది. సో ఆ విధంగా కూడా ఇదైతే యూజ్ అవుతుంది. సో అలాగే ఇది మీకు ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఒక 3 సెకండ్స్ పట్టుకున్నారనుకోండి వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. అలాగే 3 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టుకున్నారనుకోండి ఇదైతే డిస్కనెక్ట్ అయిపోతుంది డివైస్ నుండి. సో ఇదన్నమాట దీనికి సంబంధించిన ఫీచర్స్ అయితే. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఏముండవు, ఇక్కడ బ్యాటరీ ఒకటే ఉంటుంది. సో ఇదే దీనికి సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ అయితే. సో ఇంకా దీనికి సంబంధించి రివ్యూని అయితే చూడండి. సో ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా, ఇప్పుడైతే దీనికి సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అలాగే మైనస్ పాయింట్స్ ఏమున్నాయి చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఇవి తీసుకోవచ్చా లేదా అనేది అయితే డిసైడ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇది బిల్డ్ క్వాలిటీ అనమాట. సో ఈ నెక్ బెండ్ అయితే హై గ్రేడ్ సిలికాన్ అయితే యూజ్ చేశారు. సో మనకి ఇది ఎంత బెండ్ చేసినా ఇదైతే ఏం కాదు. సో మంచి క్వాలిటీ సిలికాన్ అయితే యూజ్ చేశారు. అలాగే హౌసింగ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి మెటల్ బాడీతో వస్తున్నాయి. అలాగే ఈ ఇయర్ బడ్స్ కూడా మనకి మెటల్ బాడీతో అయితే వస్తున్నాయి. సో మంచి క్వాలిటీని అయితే యూజ్ చేయడం జరిగింది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే ఏం కాంప్రమైజ్ అవ్వలేదు. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది అయితే ఈ వైర్ ఒకటే అనమాట, దీన్నే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ ఈ సిలికాన్ బాడీ ఏదైతే ఉందో ఇదంతా బాగుందనమాట. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మ్యూజిక్ క్వాలిటీ అనమాట. సో చాలా మంచి బేస్ అయితే వస్తుంది మ్యూజిక్ అయితే. సో మ్యూజిక్ లవర్స్ కోసం అయితే ఇది చాలా బాగుంటుంది. సో ఆ బడ్జెట్కి మంచి క్వాలిటీ అయితే ఇస్తుంది. సో ఇది నేను పర్చేస్ చేసింది అయితే 1300కి పర్చేస్ చేశాను సేల్లో. రీసెంట్గా మొన్న అమెజాన్ ప్రైమ్ ఇండియా సేల్స్ వచ్చాయి కదా, ప్రైమ్ డే సేల్స్. సో 27th 28th ఆ టైంలో. సో ఆ టైంలో నేను దీన్ని అయితే పర్చేస్ చేశాను. బట్ నార్మల్ ప్రైస్ అయితే 1600 అయితే ఉంటుంది మీకు స్మార్ట్ బడ్స్ వేరియంట్. అలాగే మాన్యువల్ వేరియంట్ అయితే ఒక 100 రూపీస్ తక్కువ అలా ఉండొచ్చు, 1500 అలా ఉంటుంది. బట్ మీరు ఏమైనా సేల్స్ వస్తే పర్చేస్ చేస్తే బెటర్ నన్ను అడిగితే 1300కి వచ్చేస్తుంది. బట్ 1600కి పర్చేస్ చేయాలన్నా ది బెస్ట్ అయితే అవుతుంది ఆ ప్రైస్ రేంజ్లో. సో బెస్ట్ కాకపోతే నేను పర్చేస్ చేయను కదా ఆ రేంజ్కి. సో ఇదనమాట ఫస్ట్ ప్లస్ పాయింట్ అయితే బిల్డ్ క్వాలిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ కూడా బాగా మంచిగా తీసుకొచ్చారనమాట, మంచి ప్రైజింగ్లోనే తీసుకురావడం జరిగింది. అలాగే కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో కాల్ క్వాలిటీ కూడా నేను కాల్స్ మాట్లాడాను. నార్మల్గా మీరు కాల్స్ మాట్లాడినప్పుడు బాగానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం మీకు అయితే నోటీస్ చేయరు. బట్ బైక్ మీద వెళ్ళేటప్పుడు అది మీరు కనుక దీన్ని యూజ్ చేసి కాల్స్ మాట్లాడితే కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. సో ఖచ్చితంగా నాయిస్ అయితే వస్తుంది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా లేదు. సో నాయిస్ అయితే ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. సో అదొక మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆ ప్రైస్కి అయితే అది ఇది బెస్ట్ అనమాట. సో ఈ ఫీచర్స్ అయితే బెస్టే ఆ ప్రైస్కి. సో అలాగే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. మ్యూజిక్ లవర్స్కి ఇది బాగా నచ్చుతుంది గ్యారంటీగా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం గేమింగ్ విషయంలో నేనైతే గేమ్స్ ఆడి చూసాను, నాకైతే ఎటువంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. బట్ మా ఫ్రెండ్ మాన్యువల్ వేరియంట్ తీసుకున్నాడు దీనికి సంబంధించి. అంటే పవర్ ఆన్ అనేది ఇక్కడ క్లిక్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది, అలాగే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అవుతుంది. అది మాన్యువల్ వేరియంట్ అనమాట. ఇదైతే స్మార్ట్ బడ్స్. దీనిలో అయితే నాకైతే ఎటువంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. బట్ మాన్యువల్ వేరియంట్లో కొంచెం ల్యాగ్స్ ఉన్నాయని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. బట్ నేను చూసిన దాని ప్రకారం అయితే దీంట్లో అయితే ఎటువంటి ల్యాగ్స్ నేనైతే నోటీస్ చేయలేదు. పర్ఫెక్ట్గా మనకు సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మీరు నోటీస్ చేస్తే లైట్ ల్యాగ్స్ అయితే నోటీస్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మరీ హై బడ్జెట్ కాదు కాబట్టి ఉంటే కొంచెం తక్కువ ల్యాగ్స్ అయితే ఉండొచ్చు. బట్ నాకైతే ఎటువంటి ల్యాగ్స్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. సో ఇవే దీనికి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అయితే. అలాగే మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే లేవు. మీకు ముందే చెప్పాను కదా ప్లస్ పాయింట్స్ చెప్పేటప్పుడే. బైక్ మీద వెళ్ళేటప్పుడు మీరు కనుక కాల్ మాట్లాడితే ఆ టైంలో నాయిస్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఆ బడ్జెట్కి మీరు ఈ 1600 1500 రేంజ్లో ఏది తీసుకున్నా సరే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అదే ఉండదు. సో ఖచ్చితంగా నాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. సో అయితే మనం అయితే ఏం చేయలేం. సో ఖచ్చితంగా ఆ ప్రైస్కి అయితే ఇదైతే బెస్టే. ఇంతకు మించి మనం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ఫీచర్స్కి మించి. అలాగే దీనికి సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే కనుక దీన్ని ఒకసారి మీరు ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే కనుక 20 hours వరకు నాన్ స్టాప్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. సో వాళ్ళైతే చెప్పడం 30 hours అని చెప్తున్నారు. బట్ మనకు వచ్చేదైతే 20 hours అయితే వస్తుంది. సో అంతకు మించి ఎక్కువైతే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే అది సరిపోతుంది. నార్మల్గా మనకు 20 hours అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మీకు 1 hourలో ఫుల్ ఛార్జ్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మీకు పెద్దగా ప్రాబ్లం లేదు. అలాగే 20 hours ప్లే టైం వస్తుంది కాబట్టి మీకు డే అంతా ఎంత అలా యూజ్ చేసినా మీకు అయితే ఛార్జింగ్ అయితే సరిపోతుంది. సో
మీరు నార్మల్ లో యూజర్ అంటే ఎక్కువ మీరు యూజ్ చేయాలనుకుంటే మాత్రం 3 days 4 days ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ మీరు డైలీ యూజ్ చేస్తే మాత్రం ఒక 2 days అలా రావచ్చు, లేదంటే 1.5 day అయినా రావచ్చు. సో ప్లేబ్యాక్ సో ఆ విధంగా ఇదైతే ఉంటుంది. సో అలాగే ఇది బ్యాటరీ మనకు చూపించడం అయితే అక్కడ మీకు ఈ నెక్ బ్యాండ్స్ అన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా మీకు అక్కడ 80% చూపిస్తుంది అనుకోండి. అలా మళ్ళీ 20% దిగిన తర్వాత మళ్ళీ చూపిస్తుంది అనమాట, 60% చూపిస్తుంది. సో 20 minutes మీకు దిగిన తర్వాత మాత్రమే ఛార్జింగ్ మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. అంతేగాని మన మొబైల్లో ఛార్జింగ్ చూపించినట్టు 100, 99%, 82% అలా అయితే చూపించదు. సో 100 తర్వాత 80 చూపిస్తుంది, తర్వాత 60, తర్వాత 40, తర్వాత 20 ఆ విధంగా చూపిస్తుంది. సో 20% వరకు వచ్చేసరికి మీకు అక్కడ మీరు మ్యూజిక్ వింటున్నా ఏం చేస్తున్నా సరే మీకు అక్కడ ఛార్జింగ్ లోగా ఉందని మీకు అయితే ఒక నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేస్తుంటుంది. సో 20% ఉన్నప్పుడు మీరైతే ఛార్జ్ చేసేసుకోవడం బెటర్. సో అదనమాట దీనికి సంబంధించి ఛార్జింగ్ బ్యాకప్ గురించి అయితే. సో ఇవి దీనికి సంబంధించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే. సో మీకు గనక బడ్జెట్ 1500 లేదంటే 1600 లేదంటే సేల్స్లో తీసుకుంటే కనుక 1300 రూపీస్ బడ్జెట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయండి. సో నేను చాలా వరకు ప్రిఫర్ చేసి ఫిల్టర్ చేసి దీన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో చాలా నెక్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి, బట్ వాళ్ళకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇదే బెస్ట్ అనిపించింది నాకు. సో దీనికంటే మీరు తక్కువ వేరియంట్లో కావాలంటే బోట్ రాకర్స్ 330 కూడా ఉన్నట్టుంది. సో అది కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇంతకంటే తక్కువ వేరియంట్ కావాలంటే సో 335 అయితే మాత్రం ది బెస్ట్ అయితే ఉంటుంది ఇది ఆ ప్రైస్ రేంజ్కి. సో 1600, 1500కి వస్తుంది నార్మల్ ప్రైజింగ్లో అయితే. అలాగే లైట్నింగ్ డీల్స్లో అలాగే నార్మల్ ప్రైమ్ డే సేల్స్లో అయితే మీకు 1300 రూపీస్కి వస్తుంది. అలాగే దీనికి సంబంధించి బయింగ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కనుక తీసుకుంటే ఆ లింక్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ నాకు స్మాల్ కమిషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది టోటల్గా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కన్సల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.